నా పేరు కర్ణాల స్వప్న. చింతకుంట రాజు గురుకల్పలో నివాసం ఉంటున్నాం. నా పేరు కర్ణాల స్వప్న. చింతకుంట రాజు గురుకల్పలో గత 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం. మన 29 పోయిన సోమవారం రోజు ప్రజావాణిలో మా 142 సర్వే నెంబర్ రాజు గురుకల్పకు సంబంధించిన భూముల గురించి మేము ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. దాని సారాంశము, మా పైన వ్యక్తిగతంగా పిట్టల కరుణ రవీందర్ అనేవాళ్ళు జెడ్పీటీసీ హోదాలో ఉండి ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి మాకు సరిపోక చిన్న చిన్న రేకుల షెడ్లు నిర్మించుకొని ఉన్న వాటిని వ్యక్తిగతంగా మేము ఇచ్చిన పిటిషన్కు వ్యతిరేకంగా 30వ తారీఖు నాడు హౌసింగ్ బోర్డు పీడీ గారికి మా రేకుల షెడ్లు నిర్మించుకున్న ఇండ్లను కూలగొట్టించాలి అని చెప్పేసి ఆమె వ్యక్తిగత ఆరోపణలు మా మీద చెప్పి పీడీ గారికి ఆమె ఒక తన లెటర్ ప్యాడ్ మీద ఇవ్వడం జరిగింది. దాని గురించి మేము ఆ రేకుల షెడ్లు మాకు 2 చిన్న గదులు సరిపోకపోవడం వల్లనే నిర్మించుకున్నాం. కాబట్టి మేము ఈరోజు కలెక్టర్ గారిని కలిసి మా ఇండ్లు మాకు యథావిధంగా ఉండే విధంగా వాటిని కూలగొట్టించే ప్రయత్నం ఆపించే విధంగా ఇవ్వాలని మేము కూడా ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. శంకర్, నేను రాజీవ్ గురుకల్పలో చింతకుంట గ్రామంలో గత 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం. అక్కడ లబ్ధిదారులం అందరం. అయితే కొంతమందికి అక్కడ ఇండ్లు వచ్చిన వాళ్ళకు పక్క పొంటి ఒక పావుగుంట 20 గజాలు 10 గజాల జాగ ఉంటే ఆ జాగను బాత్రూంలో మలుచుకునడము, లేకపోతే చిన్నగా ఒక రూమ్ వేసుకోవడం చేసుకున్నారు గత 10 సంవత్సరాల కిందనే. అయితే మేము అక్కడ ఉన్నటువంటి భూములు అన్యక్రాంతం అవుతున్నాయని చెప్పి మొన్న పోయిన సోమవారం నాడు మేము కలెక్టర్ గారికి దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తును చూసి అన్యక్రాంతం అవుతున్న భూములు ఎవరి మీద ఇచ్చిండ్రు మీరు అనేటువంటి ఒక కక్ష సాధింపు చర్యగా జడ్పీటీసీ కొత్తపల్లి జడ్పీటీసీ కర్ణాల మన పిట్టల కర్ణ రవీందర్ గారు మా మీద వ్యక్తిగతంగా ఆ ఇండ్లు కూలగొట్టాలని ఈ పిటిషన్ ఇవ్వడం జరిగింది. మేము ఆయనని ఏమనలేదు. మా జాగాలు మాకు కావాలి, మా జాగాలను మేము కాపాడుకోవడానికి కోసము మేము కలెక్టర్ గారికి దరఖాస్తు ఇస్తే ఆయన కక్ష సాధింపు చర్యగా మా మీద ఈ పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని విషయంలో ఇవాళ మేము మళ్ళా ఈ సోమవారం ప్రజావానికి వచ్చి మేము మా జాగాలు మా ఇండ్లు కూలగొట్టడానికి కోసము హౌసింగ్ పీడీ గారికి ఆయన జడ్పీటీసీ హోదాలో ఉండి పీడీ గారికి పంపించి ఇండ్లను ఎంక్వైరీ చేయించి కూలగొట్టాలని చెప్పని వాళ్ళ మీద అజమాయిష్ చేసి మా దగ్గరకు పంపిస్తే వాళ్ళు చూసి పాపం వీళ్ళు పేదోళ్ళే కదా, పక్కపుంటి చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నట్టుగా రేకుల షెడ్ వేసుకున్నందుకు ఇవి మనము కూలగొట్టు కరెక్ట్ కాదని చెప్పి పీడీ గారితో నచ్చిన బృందము, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు చూసి వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అదే విషయంలో ఈరోజు ప్రజావాణిలో మేము కలెక్టర్ గారికి ఆ విషయం చెప్పడానికి కోసమే దరఖాస్తు ఇచ్చినాం.